హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రస్తుతం చూస్తే కనుక మనము ఎక్కువగా షుగర్ పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. సో ఈ షుగర్ పేషెంట్స్ కూడా ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మనం చూస్తే కనుక చికెన్ బిర్యానీ టెంప్ట్ అయిపోయి తినేవారు ఉంటారు. కొందరు కొంచెం కంట్రోల్ చేసుకుంటారు, బట్ కాసేపటికి తినేస్తూ ఉంటారు. కొన్ని ఫంక్షన్స్, ఫెస్టివల్స్, ఏ పార్టీ అయినా కూడా చికెన్ బిర్యానీ ప్రయారిటీ అనేది పెరిగిపోయింది. సో మరి షుగర్ పేషెంట్స్కి, డయాబెటీస్, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ చికెన్ బిర్యానీ తినవచ్చా? తింటే ఎలాంటి అనర్థాలు ఎదురవుతాయి? సో కంట్రోల్ చేసుకోవడం ఎలా? దీన్ని తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయా? ఇవన్నీ గురించి కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్ గారు, మెడికల్ డిపార్ట్మెంట్తో. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, నేను ఎందుకు చికెన్ బిర్యానీ గురించి అడుగుతున్నానంటే, సో ఇప్పుడు బైక్ కొన్నా, మొబైల్ కొన్నా, బయటికి వెళ్ళిన, ఫ్రెండ్ బర్త్డే, వాట్ ఎవర్ సార్, ఏదైనా చిన్న అకేషన్ అయితే చికెన్ బిర్యానీ మస్ట్ అండ్ షూర్. ఎవరైనా, మీరైనా, మనమైనా తింటూ ఉంటున్నాం. సో మధుమేహ వ్యాధిగ్రస్తులు వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోయి తింటూ ఉంటారు. సో వారికి ఆ టైంలో ఆలోచన వస్తుంది, అమ్మో తినాలా వద్దా? రైస్ అవాయిడ్ చేయమన్నారు, బాస్మతి రైస్ అండ్ చికెన్ టెంప్టింగ్ మసాలా ఉంటుంది, తినాలా తినకూడదా సార్? మరి ఈ డౌట్కి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? చికెన్ బిర్యానీ, మధుమేహము, మానవుడికి ఉండేటువంటి జిహ్వ చాపల్యము, వైద్యపరంగా మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఎక్వైర్డ్ టేస్ట్ అనేటువంటి ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. ఎక్వైర్డ్ టేస్ట్ అంటే ఇంట్లో చిన్న పిల్లలకి మనము దేని మీద అయితే మనము రుచిని, దాని మీద ఆసక్తిని కల్పిస్తామో ఆ ఆసక్తి, ఆ రుచి అనేది వాళ్ళ మెదడులో అది జ్ఞాపకం ఉండిపోయి ఆ విధంగా ఈ టెండెన్సీ అనేది పెరుగుతుంది. దాన్ని తినాలనేటువంటి ఆ ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. ఒకవేళ చికెన్ బిర్యానీ గనక పదార్థములో గనక అందులో దాని స్వభావం ప్రకారం అందరూ తినేటువంటి స్వభావం ఉంటే అందరూ తింటారు కదా. మరి కొంతమంది అసలు చికెన్ బిర్యానీయే తినని వాళ్ళు ఉన్నారు, నాలాంటి వాళ్ళు. అయితే దీనికి ఒకటి ఎక్వైర్డ్ టేస్ట్, అంటే మన పిల్లల దగ్గర నుంచే వాళ్ళకి కొన్ని విషయాల మీద మనము ఆసక్తిని, రుచిని వాళ్ళకి అది మరిగేటట్టు చేస్తున్నాం. ఇంకా వైద్యపరంగా మధుమేహం గురించి మాట్లాడుకుంటే, డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే, డయాబెటీస్ లేని వాళ్ళు ఈ కుటుంబంలో, అంటే ఒక కుటుంబం తీసుకుంటే అందులో డయాబెటీస్, మధుమేహము లేని కుటుంబాలు లేవు అనేది అతిశయోక్తి కాదు. ఎవళ్ళ ఫ్యామిలీ అన్నా తీసుకోండి, ఎవరికో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. అత్తకో, మామకో, తల్లికో, తండ్రికో, తోబుట్టోలకో, వీళ్ళకో ఎవరికో ఒకరు డయాబెటీస్ ఉంటుంది. కాబట్టి దీని గురించి అందరికీ అవగాహన అనేది మన ప్రేక్షకులకి చాలా ముఖ్యం. డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు ఎథెరోస్క్లిరోసిస్ అనేటువంటి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ చెప్తున్నాను. అంటే ఏంటి? డయాబెటీస్ ఉన్న ప్రతి పేషెంట్కి కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లో పేరుకొని పోవడం జరిగి తీరుతుంది. ఈ కొలెస్ట్రాల్లో ఉన్న తమాషా ఏంటంటే, మన శరీరంలో మాంసకృతులు కానీ, పిండి పదార్థాలు కానీ, కొవ్వు పదార్థాలు కానీ తీసుకుంటే అన్నిటినీ శరీరము బ్రేక్ చేయగలదు, మేక్ చేయగలదు. కానీ కొలెస్ట్రాల్ని మేక్ చేయగలదు కానీ బ్రేక్ చేయలేదు. అది ఇందులో ఉన్న రహస్యం. కాబట్టి మీరు గనక కొలెస్ట్రాల్ని తీసుకుంటూ కొలెస్ట్రాల్ అధికంగా ఉండేటువంటి ఆహార పదార్థాలు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తింటే అందులో వచ్చే కొలెస్ట్రాల్ కొంతవరకు శరీరం దానిని విసర్జిస్తుంది. మిగతాదంతా కూడా మీ రక్తనాళాల్లో పోయి అది ఒక్కొక్క రక్తనాళంలో కొంత కొంత శాతం సమయానికి, ఒక్కొక్క సంవత్సరానికి కొంత పేర్కొంటూ అది అడ్డంకులు, అవరోధాల దాకా వస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉంటే, డయాబెటీస్ లేకపోయినా కూడా కొలెస్ట్రాల్ అనేది, ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది తప్పు. కొలెస్ట్రాల్ లేకుండా మానవ మనుగడ లేదు. నిజానికి ఏ జంతువుకైనా కూడా కణములో ఉండేటువంటి పొర, అంటే సెల్ మెంబ్రెయిన్లో కొలెస్ట్రాల్ లేకుండా అసలు సెల్ అనేదే ఉండదు. అంటే ప్రతి కణము పనిచేయాలంటే కొలెస్ట్రాల్ కావాలి. కానీ ఎంత కావాలి అది శరీరానికి తెలుసు, శరీరం తయారు చేసుకుంటుంది. అది చేసుకునేటువంటి దాని యొక్క సామర్థ్యం కంటే మీరు మితిమీరినటువంటి కొలెస్ట్రాల్ ఇస్తుంటే అది కొంతవరకు తయారీ తగ్గించినా ఈ మితంగా మీరు తీసినటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది అమితంగా మారి అన్ని చోట్ల కూడా ఈ రక్తనాళాల్లో పేర్కొని దాని వలన అవరోధాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాని సారాంశం ఏంటి?
డయాబెటిస్ ఉన్న మధుమేహం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కొలెస్ట్రాల్ నియంత్రణ లేకపోతే గుండె జబ్బులు కానీ మెదడు జబ్బులు కానీ అట్లాగే కాళ్ళకి చేతులకి రక్త సరఫరా తగ్గేటువంటి ప్రమాదం కానీ ఉండి తీరుతుంది. కాబట్టి అటు మధుమేహాన్ని నియంత్రణలో పెట్టడం అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 మిల్లీగ్రాములు దాటకుండా, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 160 మిల్లీగ్రాములు దాటకుండా, ప్రతి 3 నెలలకి చేయించుకునే HbA1c అనేది 7% దాటకుండా చూసుకుంటూ, దాంతోపాటు LDL కొలెస్ట్రాల్ అనేది 70 మిల్లీగ్రాములు పర్ డెసిలీటర్ పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు వీళ్ళకి ఎథెరోస్క్లెరోసిస్ లేదా ఈ రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేరుకోవడం దాని వలన వచ్చేటువంటి ఇబ్బందులు దాని యొక్క అవకాశం తగ్గుతుంది, పూర్తిగా పోదు. కాబట్టి ఇటు నియంత్రణలో ఉన్న డయాబెటీస్ పేషెంట్స్ కూడా కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇబ్బందులు రాకూడదు అంటే ఏం చేయాలి వాళ్ళు? ఒకటి, కొలెస్ట్రాల్కి సంబంధించిన మందు స్టాటిన్స్ అంటాం, రోజువాస్టాటిన్, ఎటరోవాస్టాటిన్. ఈ 2 రకాల మందులు మన దేశంలో సమృద్ధిగా వాడుతున్నాం ప్రపంచవ్యాప్తంగా. అది తప్పకుండా తీసుకొని తీరాలి. నేను ఒకవైపు ఒక పెద్ద అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటే దానికి నేను నీళ్లు పోసి దాన్ని ఆపుతుంటే, మీరు రెండో వైపు నుంచి దానికి పెట్రోల్ పోసి పెంచుతుంటే ఎట్లా ఉంటుందో, కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం నేను స్టాటిన్ టాబ్లెట్లు ఇస్తూ ఒకవైపున LDL కొలెస్ట్రాల్ తగ్గించమంటే, మీరు జిహ్వచాపల్యం కోసం ప్రతి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిన పార్టీలైనా ఎక్కడైనా పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా మన తెలంగాణలో దేనికైనా కోడి మాంసం ఉండాల్సిందే. కాబట్టి ఈ విధంగా నేను చికెన్ బిర్యానీలు తింటానంటే ఒకవైపు నేను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, దానికి సంబంధించిన మందులు ఇస్తున్నాను, మీరు వేసుకుంటున్నారు. రెండోది, పెంచేటువంటి కొలెస్ట్రాల్ ఆ ఆహార పదార్థాలు మీరు తీసుకుంటున్నారు. కాబట్టి దీనివలన పెద్ద ఉపయోగం ఉండదు. అయితే మానవుడికి జిహ్వచాపల్యం అనేది వాడికి ప్రవృత్తి రీత్యా వస్తుంది. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏంటి? శాకాహారము లేదా వెజిటేరియన్ డైట్. ఇక రెండవది అంటే ఇది నేను శాకాహారంలోనే నేను ఉండలేను అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మాంసాహారం తీసుకోమని డాక్టర్గా చెప్పను. వాళ్ళు దానికి గనక బానిసలైపోయి నేను అది లేకుండా ఉండలేను అంటే చికెన్లు బిర్యానీలు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇది కొలెస్ట్రాల్ కదా. రెండవది, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి కారణం వీళ్ళందరూ భారీ శరీరాలు. భారీ శరీరం కావడానికి కారణం మీరు చేసేటువంటి పనికి కావాల్సిన క్యాలరీల కంటే మీరు మితిమీరిగా తినడం. అది ఎక్కడి నుంచి వస్తుంది? హై క్యాలరీ ఫుడ్లో వస్తుంది. చికెన్ బిర్యానీ ఉన్నదేమిటి? అన్ని రకాల ఆయిల్స్ వేసి దానిని పెడతారు. కాబట్టి మీరు తినేటువంటి పర్ యూనిట్ వాల్యూ ఆర్ వెయిట్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ పెరుగుతాయి. కాబట్టి ఇటు క్యాలరీలు అధికంగా తీసుకుంటున్నారు, కొలెస్ట్రాల్ అధికంగా తీసుకుంటున్నారు. దీనికి తగ్గట్టుగా మీరు వ్యాయామం చేసి మీరు ఈ చికెన్ బిర్యానీ అంతా అరిగేటట్టు కనుక మీరు వ్యాయామం చేస్తే కొంచెమన్నా తినడానికి ఆస్కారం ఉంది అనుకోవచ్చు. పండ్లు అరిగేటట్టు తినాలి అంటే కండలు అరిగేటట్టు కరిగేటట్టు పని చేయాలి. నేను కండలు కరిగేటట్టు పని చేయను, పండ్లు అరిగేటట్టు చికెన్ బిర్యానీలు తింటానంటే పొట్ట సైజు పెరుగుతుంది, ట్రంకల్ ఒబిసిటీ వస్తుంది, దాంతోపాటు ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, మందులు పనిచేయవు, మీరు త్వరలోనే డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాల్సి వస్తుంది. గుండె ప్రమాదం అది అక్కడే మీకు దగ్గరలోనే ఉంది. కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలంటే కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ బాగా తగ్గించాలి లేదా పూర్తిగా మానివేయాలి. ప్రతి మధుమేహం ఉన్నటువంటి రోగులు కూడా కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి మందులు వేసుకోవాలి. అక్కడ ఇక్కడ వచ్చే సాంఘిక మాధ్యమాల్లో చెత్త చెదారం మీరు నమ్మవద్దు. గూగుల్ నేను చదువుకున్నాను, డాక్టర్ దగ్గరికి నేను పోవాల్సిన అవసరం లేదని మీరు ఇంటర్నెట్లో చూసుకొని పిచ్చి పిచ్చి మందులను వేసుకోవద్దు, పిచ్చి పిచ్చి మందులు ఆపవద్దు. కాబట్టి ఆ ప్రయత్నాలు మీరు చేయొద్దు. డాక్టర్లు నమ్మండి, డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ల పర్యవేక్షణలో ఇప్పుడు అటు ఆహారానికి సంబంధించినటువంటి విహారానికి సంబంధించినటువంటి మీరు అందులో కనుక కొంత నియంత్రణ లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందు తీసుకున్నాను, నేను కావాల్సింది తింటాను అంటే ఆ విధంగా కుదరదు. కొంతమంది మీకు సాంఘిక మాధ్యమాలు చెప్తుంటారు, డాక్టర్లు చెప్పినవి మీరు మందులు వేసుకుంటూ మీకు ఏం కావాలంటే అది తినండి, బరువు పెరగకుండా మా దగ్గర చిట్కాలు ఉపాయాలు ఉన్నాయని. అట్లాంటివి ఏమీ లేవు. ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ తగ్గించాలి, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ తగ్గించాలి. ఆ విధంగానే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకే సార్, పొరపాటున తినేస్తాము, తిన్నాక ఓకే నేను ఈరోజు ఎక్కువ వాకింగ్ చేసేస్తాను అంటే అది కొలెస్ట్రాల్ కరిగిపోతుందా సార్ ఎట్ ఏ టైం ఒకే రోజుల్లో? కరగదు. చాలా మంది అమ్మో నేను ఈరోజు తిన్నాను కదా ఎక్కువ వాకింగ్ చేస్తాను డైజెషన్ అయిపోతుంది కొలెస్ట్రాల్, అది కరెక్టే అంటారా సార్? కరగదు, కరగదు. ఆ కొలెస్ట్రాల్ అనేది అక్కడి నుంచి పోదు. మనము తీసుకున్న కొలెస్ట్రాల్ వలన
ఎండోజినస్గా మన శరీరం చేసే కొలెస్ట్రాల్ పూర్తిగా ఆపేసినా మీరు తీసుకున్నటువంటి బిర్యానీల వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంత ఎంట్రోహెపాటిక్ సర్క్యులేషన్ తర్వాత అది విసర్జించడానికి ప్రయత్నం చేసినా కొలెస్ట్రాల్ అనేది అట్లాగే ఉంటుంది. ఆ మాలిక్యూల్ని బాడీ బ్రేక్ చేసే ఎంజైమ్స్ మనలో లేవు కాబట్టి అది పేరుకొని ఒక్కొక్క చోట అవరోధాలు కల్పిస్తుంది. కాబట్టి దానిని ప్రథమంలోనే ప్రాథమికంగా తగ్గించాలంటే అది లోపలికి పోకుండా ఆపాలి. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. సో చూసారు కదా, డాక్టర్ అనిల్ కుమార్ ముల్పూర్ గారు చెప్పారు ఈ చికెన్ బిర్యానీని తినకూడకుండా ఉంటేనే బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి టోటల్గా అవాయిడ్ చేయండి అంటున్నారు. సో డెఫినెట్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, హెల్తీ లైఫ్ని లీడ్ చేయండి. ఎట్ ద సేమ్ టైం డయాబెటీస్ పేషెంట్స్ ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి.